మెదక్ జిల్లా చేగుంట మండలంలోని బోనాలోత్సవాల్లో భాగంగా పలహారం బండి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పలహారం బండిని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. మరో 3,500 ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. 23,000 కోట్లతో రాష్ట్ర ప్రజలకు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ఆహ్వానాన్ని స్వీకరించి వెంటనే ఇచ్చేసినటువంటి ఇతర నాయకులందరికీ ప్రజా నాయకులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి వారితో పాటు ఇచ్చేసిన అతిరథ మహారాజులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. పూజల హరికృష్ణ గారు బీసీసీ ప్రెసిడెంట్, అంజయ్ గౌడ్ గారు, అలాగే ప్రతి ఒక్కరికి నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం. మరోసారి దయచేసి వేదిక నీవు కాలేజీ ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు రావాలని చెప్పి ఆ రోజులలో 36,000 కోట్లతోని ప్రాణహిత చేవల స్థాపించడం జరిగింది. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము రీఇంజనీరింగ్ అని చెప్పి ఇది కాళేశ్వరంకు తీసుకుపోవడం జరిగింది. కాళేశ్వరం కూలిపోయింది. 4 సంవత్సరాలలో 1,200 టీఎంసీ నీళ్లు రావాలి కాళేశ్వరం ప్రాజెక్టు, కానీ కేవలం 60 వచ్చినాయి. ఎవరైతే చెప్తున్నారో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు కాళేశ్వరం నీళ్లు వచ్చినాయని, అదంటే ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే కట్టినారో దాని ద్వారానే మనందరికీ నీళ్లు లభిస్తుంది. మీరందరూ కూడా గమనించాలి, 2 సంవత్సరాల నుంచి కాళేశ్వరం నీళ్లు లేనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఎల్లంపల్లి నుంచి మీ అందరికీ నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మొన్న రైతు భరోసా దాని ద్వారా కూడా 9,000 కోట్లతోని అందరికీ 1 వారం రోజులనే అందరికీ